గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ప్రజెంట్ వైసీపీ ప్రధాన పార్టీలైన వైసీపీ తరఫున బాల్సాని కిరణ్, అలాగే తెలుగుదేశం పార్టీ పక్కన బూర్ల రామాంజనేయులు గారు. ఎలా ఉందంటారు ఇక్కడ పోటీ అనేది? వాళ్ళిద్దరి మధ్య ఎవరికి అవకాశం ఉందంటారు? గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటారు? బూర్ల రామాంజనేయులు గారికి ఎక్కువ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆయన ఒక రకంగా అన్ని వర్గాలకి ఏ వర్గానికి ఏం కావాలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. పైపెచ్చు ఆయన ఒక కలెక్టర్గా కూడా చేశారు, హైయర్ ఆఫీసర్గా కూడా చేశారు, కమిషనర్గా చేశారు, కలెక్టర్గా చేశారు. జనాభాలోకి చొచ్చుకుని వెళ్ళగలరు, వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకోగలరు. ఆ రకంగా మంచి ప్రతిభావంతుడు రామాంజనేయులు గారు. కిరణ్ కుమార్ చాలరు, ఈయన ప్రతిభ ముందు కిరణ్ కుమార్ అనే వ్యక్తి అసలు ఏ మూలం చాలరు. అయినా ఒకవేళ కిరణ్ కుమార్కి ఓటు వేయాలి అనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే కిరణ్ కుమార్కి వేసినా ఏం ఉపయోగం లేదుగా, మొత్తం జగనేగా అస్తమంతా. కాబట్టి కిరణ్ కుమార్కి వేసి ఉపయోగం ఏముంది? అంటే అధికారం చేతిలో ఉండదని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారంటారా? ఎవరికి అంటే కిరణ్ కుమార్ గారికి అస్సలు ఏమీ ఉండదు. డమ్మీ క్యాండిడేట్లే ఎమ్మెల్యేలు. ఆఖరి నేను ఇందాకే చెప్పాను కదా, గ్రామ స్థాయిల కానించి మండల స్థాయి కానించి నియోజకవర్గ స్థాయి కానీ మొత్తం డమ్మీలే. సరే, ఇప్పుడు ఒకవేళ గెలిచిన డమ్మీలే, గెలవకపోయినా డమ్మీలే. వాళ్ళు ఓడిపోయినా గెలిచినా ఆ పార్టీలో ఎవరికి ఏ స్థానము ఉండదు. పదవులు మాత్రమే ఉంటాయి, అధికారాలు ఉండవు. ఒకవేళ రామాంజనేయులు గారు గెలిచారనుకుందాం, ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందనుకోవచ్చు? రామాంజనేయులు గారు నేను ఇందాకే చెప్పాను, అన్ని వర్గాల వారికి కూడా ఏ వర్గానికి ఏ అవసరాలు ఉన్నాయి, ఎలా మనం ముందుకు సాగిపోవాలి, జనాలందరికీ ఎలా మనం ఉపయోగపడాలి అనే అవగాహన ఉన్న వ్యక్తి, మానవత్వం కలిగిన వ్యక్తి. పత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు అయితే ఉన్నారు. ఒక పక్కన బూర్ల రామాంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ నుంచి, వైసీపీ నుంచి బాల్సాని కిరణ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? రామాంజనేయులు గారే గెలుస్తాడు. అంటే ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? అంటే వైసీపీ తరఫున చేస్తున్న ప్రచారం ప్రధానంగా మేము అభివృద్ధి చేశామనేది. అభివృద్ధి అనేది ఓడలో లేదు కదా. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడే ఆయన సమక్షంలోని ఇవన్నీ ఆయన చేశాడు అనమాట, ఈ సిమెంట్ రోడ్లు మొత్తం. అందుకని ఇవాళ వచ్చి నేను తెలుగుదేశం ప్రభుత్వంలో నేను పలానిగా చేశాను, కలెక్టర్గా చేశాను, మీ పరిపాలనలో తెలుగుదేశం పరిపాలనలో నేను కలెక్టర్గా చేసి వాళ్ళకన్నింటినీ సిమెంట్ రోడ్లు వేపించాం. నేను ఇంకా వస్తే ఈ పథకాలన్నీ చేపిస్తానని జనంలోకి బాగా చొచ్చుకుపోతున్నాడు. ప్రతి ఒక్క గ్రామం వస్తున్నాడు, ప్రతి ఒక్క బజారికి వస్తున్నాడు, ప్రతి ఒక్క వీధికి వస్తున్నాడు. వచ్చి ప్రతి ఒక్క వాళ్ళకి మాట్లాడి నేనున్న భరోసాని చంద్రబాబు గారి ప్రభుత్వంలో నేను సంక్షేమ పథకాలు పూర్తిగా మీకు చేస్తాను అని ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి చెబుతున్నాడు. అంటే ప్రధానంగా వైసీపీ వాళ్ళ తరపు నుంచి వస్తున్న ప్రధానమైన ఆరోపణ ఆయన అందుబాటులో ఉండరు రామాంజనేయులు గారు, నేనైతే అనగా మీ ఇంట్లో మనిషిలాగా ఉంటాను అనేది వాళ్ళు ప్రధానంగా ప్రచారం చేస్తుంది. ఈయన ఇంట్లో ఉండ ఆ పైన ఆయన ఇంట్లో ఉండేడుగా ఆయన్నే, ఇంకా ఈయన ఉండేం చేస్తాడు? ఆడి దగ్గర జగన్గాడు దగ్గర ఎమ్మెల్యేలు అనేవాళ్ళు వాళ్ళు వచ్చి డమ్మీల కోసమే తప్పితే వాళ్ళు పరిపాలన చేయడానికి పనికిరారు. ఏది చేసినా ఆయన సలహాదారుడు చెబుతాడు, ఆ సలహాదారు ప్రకారం చేస్తారు. వీళ్ళన్నీ వేస్ట్. ఇక్కడికి వచ్చి రావటం కూడా వీళ్ళు నిలబడతామే వేస్ట్ అనుకుంటాం మేము. ఇంకా ఏళ్ళ ఓట్లు వేసేది ఎవడు వేయడు. రామాంజనేయులు గారే కావాలి, మాదంతా డెవలప్ కావాలంటే రామాంజనేయుల సమక్షంలోనే అవుతుంది. నా పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లా. బాల్సాని కిరణ్ ఒకవైపు, మరోవైపు బూర్ల రామాంజనేయులు గారు. ఎలా ఉందంటారు ఇక్కడ పోటీ అనేది? పోటీ అనేది వేరే వ్యక్తి ఎవరో ఒకరు అనేది ఉండాలి కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కింద పోటీ చేస్తున్నాడు. కానీ కిరణ్ గారు, మన రామాంజనేయులు గారు గెలుస్తారండి. ఇక్కడ ఇంతకుముందు 3 సార్లు పోటీ చేసి 2 సార్లు సుచరిత గారు గెలిచారు. హోమ్ మినిస్టర్ చేసింది. హోమ్ మినిస్టర్ చేసిన కాన్స్టిట్యున్సీలో మరి అన్ని మంచి పనులు చేసుకొని అంతా బాగుంటే ఆమెనే ఉంచి ఆమె చేతే పోటీ చేయించాలా. ఓడినా గెలిచినా ఆమె ఉండాలి కదా. అసలు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటేనే కదా మరి ఆమెను తీసుకెళ్ళి రాజధానిలో పెట్టారు, అమరావతిలో. మరి ఇక్కడ ఈయన తీసుకొచ్చి పెట్టారు కిరణ్ని. ఈయన కొత్త వ్యక్తి, అందరికి పరిచయం ఉన్న వ్యక్తి కాదు. మరి ఇతను పెట్టారు. ఆయన మనకి రామాంజనేయులు గారు వచ్చేసరికి అనుభవం ఉన్న మనిషి పరిపాలనలో. పరిపాలన అంటే ఎమ్మెల్యే గాను, ఎమ్మెల్సీ గాను, మంత్రి గాను చేసిన మనిషి కాదు. అంతకన్నా ఎక్కువ అనుభవం ఉన్నాడు. అధికారుల్లో ఒక్కొక్క స్టెప్ పైకి వచ్చి ఒక కలెక్టర్ చేసి ఆ బిల్లులు అంటే ఆ డబ్బులు అన్నీ పంచి అందరికీ అన్ని మండలాలకి అన్ని గ్రామాలకి మంచిగా చేసిన వ్యక్తి. ఆయనకి తెలుసు ప్రజలు ఏమడుగుతున్నారు అనేది ప్రతిదీ బుక్లో రాసుకుంటున్నాడు. ప్రతి వ్యక్తి అడిగింది కూడా రాసుకుంటున్నాడు. ఒక గ్రామం అడిగింది రాసుకుంటున్నాడు. అవన్నీ ఆయన చేసే ఉద్దేశం ఉంది కాబట్టి, చేయగల సత్తా ఉంది కాబట్టి ఆయన మంచిగా పరిపాలన జరుగుద్దండి. అట్లా ఉండాలా. మనం ఎవరు 10 మంది పోయినా కూడా మీ సమస్య ఏందని అడుగుతాడు.
మాకు ఉండఫలంగా వేసేవాళ్ళండి ఇంతకుముందు. ఏది ఒక వారం 10 రోజులు ఉందనంగా నోటిఫికేషను అదిగో మీకు ఈ క్యాండిడేట్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మా అదృష్టం కొద్ది ఇన్ఛార్జిగా ఈయన ఇచ్చారు. తర్వాత అతను రామాంజల్ గారు కూడా పత్తిపాడు నియోజకవర్గానికి కొత్త కదా, అసలు ఈ కొత్త వ్యక్తి నాన్ లోకల్ అనే ఆ పదాన్ని అసలు ఎలా చూడాలంటారు? అవతల చూస్తే అవతల కొత్త వ్యక్తి, మరి యువతల మరి రామాంజల్ గారు కొత్త వ్యక్తి కదా, మరి ఈయన కూడా జనాల్లో కలిసిపోవటంలో ఎలా ఉందంటారు? కలిసిపోవటంలో ఎలాంటి లోపం లేదండి. ఎట్లా తేడాలు ఉన్నా కూడా అందరినీ బాగానే కలుపుకొని పోతున్నాడు. ఈయనకు అనుభవం ఉంది. ఇక్కడ మాకు కొత్త వచ్చు, ఆయన రాజకీయంలో ఒక 5 ఏళ్ళు పోటీ చేసి అక్కడ ఓడిపోయాడు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. మాకు అలాంటిది ఏం లేదు, బాగానే చేసుకొస్తున్నాడండి. ఈ ఇన్ఛార్జిగా పెట్టిన దగ్గర నుంచి ఖాళీ లేకుండా అన్ని గ్రామాలు తిరిగాడు. మేము పోయి అందరం పలకరించాము. సామాజిక వర్గాల వైడిగా అందరం మేము వెళ్ళి ఆయన పలకరించాము. ఆయన బయటకు వచ్చి మీటింగ్లు పెట్టాడు. ఈయన దగ్గర సత్తా ఉంది. డబ్బులు అంటారా, డబ్బులు ఉంటేనే ఓట్లు వేస్తారనుకునేది అది జరిగేది కాదు. డబ్బులు లేకపోయినా వేస్తారు. డబ్బులు లేవు ఈయన దగ్గర అని చెప్పి చెబుతున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. డబ్బు లేకపోయినా అనుభవం ఉంది, చేసే దమ్ము ఉంది. ఈయన గెలుస్తాడండి. అంటే డబ్బున్నా లేకపోయినా సరే గెలిపిస్తామంటారు? అనుభవం లేదండి, మేము గెలిపిస్తామండి. మంచి మెజార్టీ అండి. ఇప్పుడు మొన్న ఈ మధ్య 7,000 ఏమో టాప్ మెజార్టీ, 8,000 సుచరిత గారికి. 30,000 పైన వస్తేనే అడగండి. పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ తరఫున బాలసాని కిరణ్ గారు, అలాగే చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ తరఫున బోర్ల రామాంజనేయులు గారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? రామాంజనేయులు గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంటే ఎందువల్ల అంటారు? ఆయన కత్తి అనుభవం ఉండే ఆయనకి, ఆయన చేస్తాడు పనులని మాకు అందరికీ నమ్మకాలు ఉన్నాయి. అంటే ఆయన కూడా కొత్తే కదా రాజకీయాలకి. ఈయన కత్తి ఎక్కువగా చేశాడు కదా, అందుకని మాకు ఈయన మీదే నమ్మకం ఉంది. అంటే మరి ఇప్పుడు దాకా మరి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది మరి ఈయన గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు కదా, మేము ఇవన్నీ చేసాం, ఇన్ని పెన్షన్లు ఇచ్చాము, ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి ఏం చేశాడు వరకు చెప్పుకోవటమే కానీ ఏదో ఒకటి నెరవేర్చానని చెప్పను. చేయకుండా వరకు చేశానంటే ఎట్లా సరిపోయింది? అంటే పత్తిపాడు నియోజకవర్గం మాత్రం ఇక రామాంజనేయులు గారు గెలిచే అవకాశాలు ఎక్కువ. గ్యారెంటీనండి, రామాంజనేయులే గెలుస్తాడు. అంటే అవతల పక్క ఎవరు వచ్చినా సరే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎవరు వచ్చినా గెలిచేది ఈయనే.